నమస్కారం. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు? మంత్రివర్గ విస్తరణ చేస్తే మరి వచ్చే సమస్యలేమిటి? ఎవరిని తీసుకోవాలి? ఆశావాహులు 16 మంది ఉన్నారు. ఉన్న పోస్టులు 4. ఈ 4, 16 మంది పోటీ పడుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే కర్ర మీద సాము, కత్తి మీద సామే చేస్తున్నది. కత్తితో సామే చేస్తున్నది. ఈ దేశంలో జాతీయ పార్టీలకు ఎప్పుడు ఈ గొడవ ఉంటుంది. జాతీయ పార్టీలలో సామాజిక వర్గాలు రకరకాలు చూడాల్సి ఉంటుంది కనుక మంత్రివర్గ విస్తరణలో పాటించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఒకటి భౌతిక సమతుల్యత, భౌగోళిక జిల్లాల ప్రాతినిధ్యం లేని జిల్లాలకు మంత్రివర్గం ఇవ్వాలి. దాంతోపాటు సామాజిక సమతుల్యత సాధించాలి. ఇటీవలని మాదిగ ఎమ్మెల్యేలు 6 ఏకమై మా దానిలో ఎవరికి ఒక్కరికన్నా మంత్రి ఇవ్వాల్సిందే, మాదిగలకు అసలైన మాదిగలు మేమే అని ఒక ప్రతిపాదన కూడా మీనాక్షి నటరాజన్ దగ్గర వ్యక్తం చేశారు. కనుక దాని మీద చర్చ నడుస్తుంది. అట్లానే హామీల అంటే మీరు పార్టీ ఫిరాయిస్తే మీకు మంత్రి పదవులు ఇస్తారని హామీల పరంగా ఇద్దరు వచ్చారు. ఒకరు వివేక్ వెంకటస్వామి, రెండోది రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి. కనుక వీళ్ళిద్దరికీ హామీల మంత్రివర్గం ఉన్నది. కనుక హామీలు చూడాలి, సామాజిక వర్గాలు చూడాలి, భౌగోళిక పరిస్థితి చూడాలి. వీటన్నిటితో మళ్ళీ సామాజిక వర్గాల్లో కూడా మన జిల్లాల సమతుల్యత చూడాలి. ఇవన్నీ చూసే క్రమంలో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పెద్ద కసరత్తే చేస్తున్నాం. కానీ ఈ కసరత్తులో మొదటగా నిన్న ఒక బయటపడేది ఏంటంటే పార్టీ కమిటీలు కొన్ని ఏర్పాటు చేశారు. పార్టీ కమిటీ అంటే కార్యవర్గం కాదు, కానీ పార్టీలో మొదటి నుంచి ఉండేది పిఎస్సి అంటే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ. అది ఎప్పటి నుంచి చేస్తారు, దాన్ని వేయాల్సిందే. దాదాపు ఎక్కువ మంది 29 మందితో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ వేశారు. అందులో ఆల్మోస్ట్ ఆల్ మంత్రులందరూ ఉంటారు, కానీ కొన్ని పేర్కొన్నారు. మిగతా మంత్రులందరూ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారన్నారు. దానిలో సహజంగానే మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్, దాంతో ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, పిసిసి అధ్యక్షుడితో పాటు అది ముఖ్యమంత్రి, డిప్యూటీ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ కూడా ఇది మల్లు బట్టి విక్రమార్క వారు కూడా ఉన్నారు. కానీ ఈ నలుగురు ఆల్మోస్ట్ ఆల్ అన్ని కమిటీలు ఉన్నట్టే ముఖ్యమైన కమిటీలలో క్రమశిక్షణ దానిలో కూడా ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు కూడా ఉంటారు. కనుక దీనిలో చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ కమిటీ ఏదైతే మంత్రివర్గ విస్తరణ కన్నా ముందు మొదటి కమిటీలతో కాలయాపన చేద్దాం అనుకుంటున్నారు. కమిటీలు వేస్తే కొంతవరకు స్క్రూటినీ చేసుకుంటూ పోవచ్చు, అంటే కొందరిని ఇందులో నింపేస్తే అయిపోతాయి. దానిలో పిఎస్సి ఒకటి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ వేశారు. తర్వాత మన క్రమశిక్షణ కమిటీ కూడా వేస్తారు. మల్లు రవి గారి ఆధ్వర్యంలో అది వేశారు. ఇది ప్యూర్లీ క్రమశిక్షణ సంఘం ఎప్పుడైనా ఉండేది. కానీ మరొక 3 కమిటీలు వేశారు. ఇవి పెద్దగా లేవు. సలహా కమిటీలు వేశారు. ఇది జనరల్గా ఒక నానుడు ఏంటంటే పెద్దవాళ్ళను పక్క తప్పించాలంటే, క్రియాశీల రాజకీయాన్ని పక్క తప్పించాలంటే వాళ్ళను సలహాదారులుగా, అంటే వాళ్ళ అనుభవాన్ని పెట్టుకొని వాళ్ళ వయసును దృష్టిలో పెట్టుకొని సలహాదారు వేస్తే వాళ్ళు క్రియాశీల రాజకీయాలకి పక్క తీసుకున్నట్టే లెక్క. కనుక అట్లా జానారెడ్డి గారు, వి హనుమంతరావు గారు ఇట్లాంటి వాళ్ళందరూ జమగూడి అంటే 75-80 దాటిన వాళ్ళందరినీ సలహా సంఘంలో వేశారు. అంటే సలహాలు ఇవ్వడానికి పరిమితంగా అండి ఇది చెప్పడం. అందులో వీరంత వయసు లేని వాడు ఒకడు ఉన్నాడు. అది జగ్గారెడ్డి గారు, తూర్పు జయప్రకాష్ రెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే. ఆయన అయితే ఈ సలహా సంఘానికి సరిపోడు నిజంగా, ఆయన దూకుడుకు వాటికి. కానీ ఆయన సలహా సంఘాలు ఇవ్వడం వల్ల కూడా ఏంటంటే నువ్వు కూడా పెద్దల్లో కలిసిపో, అంటే పెద్దల్లో కలపడం అంటుంది, కలిసిపో అని చెప్పడం అంటున్నాను. సలహా సంఘం ఇప్పుడు ఇదివరకు లేదు, ఇప్పుడు వేశారు. కనుక ఈ వీళ్ళందరూ రేపు పొద్దున రాజకీయాల్లో మీరు అక్కడే ఉండండి, మీరు సలహాలు ఇవ్వండి అని చెప్పడం కోసం. మూడు కమిటీలు అయిపోయిన 4వ కమిటీ మనకు సంవిధాన కమిటీ. ఇది చాలా కొత్తది, అవసరం పెద్దగా ఉందా లేదు. నా ఉద్దేశం ఏంటంటే సంవిధానం అనగానే అంబేద్కర్ కనపడగానే మన రాజ్యాంగ పుస్తకం చేతిలో పట్టుకోవడం, ఇట్లా పెట్టడం, అట్లానే గాంధీ అనగానే భగవద్గీత పుస్తకం సంకలో పెట్టుకోవడం, ఒక కర్ర పట్టుకోవడం, రాజీవ్ గాంధీ అంటే ఈ చేయి ఇవ్వడం, ఎన్టీ రామారావు అంటే ఎడమ చేయి ఇవ్వడం, ఈ విగ్రహాలు చూస్తున్నాం. అట్లా ఇవాళ రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగ పుస్తకం, ఎప్పుడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పోయే క్రమంలో ఆయన దాన్ని వాడిండు. ఇప్పటికి కూడా పార్లమెంట్ సాక్షిగా కూడా ఆ పుస్తకాలు పట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన పట్టుకొని తిరగడం వల్ల ఆ చిన్న పుస్తకం, రాజ్యాంగంలోని చిన్న పుస్తకం, హ్యాండీ బుక్స్ అమ్ముడు ఎక్కువైనాయట. అదొక గ్రేటే. రాజ్యాంగ పుస్తకాలు అందరూ చదువుతున్నారు, అది మంచిదే అంటున్నారు. రాజ్యాంగ హననం చేస్తుంది ఈ ప్రభుత్వం అని బీజేపీ మీద తిట్టేవాడు చదువుతున్నాడు, తిట్టని వాడు చదువుతున్నాడు. ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఇద్దరు రాజ్యాంగ పుస్తకాలను చేతపట్టుకుంటారు, మంచిదే. మొత్తం రాజ్యాంగమే సుప్రీం, రాజ్యాంగమే శిరోధార్యము, భగవద్గీత, ఖురాను, బైబిల్ కంటే పెద్దది అనే భావన మాత్రం రావాల్సింది వచ్చింది అంటున్నారు. మంచిదే, మంచి పరిణామం. కానీ ఇక్కడ ఏంటంటే సంవిధాన కమిటీ అని ఒకటి వేశారు, రాజ్యాంగ పరిరక్షణ కమిటీ. దీనిలో మళ్ళీ వీళ్ళు రిపీట్ అయ్యారు. ఇంకొకటి కూడా కీలకమైంది డిలిమిటేషన్ కమిటీ. డిలిమిటేషన్ యాక్ట్ మీద ఒక కమిటీ పనిచేయాలి. నిజంగా చెప్పాలంటే గతంలో డిలిమిటేషన్ అంటే నిజంగా ఎన్నికల సమస్య వచ్చినా,
ఎన్నికల సంఘాన్ని దగ్గరికి ఏదైనా ప్రతిపాదన తీసుకుపోయినా, ఓటర్ లిస్టులో పొరపాట్లు ఎత్తి చూపినా, వీటన్నిటి కూడా నేను కూడా లోక్సత్తా పార్టీ తరఫున పోయేవాడిని కనుక మనకు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మరీ శశిధర్ రెడ్డి గారు ఎక్కువ వచ్చేవారు. వారితో పాటు ఇంకిద్దరు వచ్చినా ఆయనకున్న అవగాహన మిగతా వాళ్ళకి లేదు. వాళ్ళు ఆయన ఎప్పటికి కూడా ఈ ఓటర్ లిస్టులో అవకతవకల గురించి కానీ, కొన్ని మార్పుల గురించి కానీ, ఎన్నికల బూతుల ఎన్నిక నుంచి మొదలుకొని వాటిలో పోలింగ్ స్టేషన్స్ ఎంపిక వరకు కూడా చాలా వరకు క్రియాశీలకంగా వ్యవహరించేవాడు. ఇప్పుడు ఆయన ఆ పార్టీలో లేడు. కానీ ఇప్పుడు ఏం చేశాడు, వంశీచంద్ర రెడ్డి గారిని దీనికి కమిటీ చేశాడు. 7 కమిటీ. చాలా సింపుల్ కమిటీ, చిన్నది. కానీ వీళ్ళకి పని ఎక్కువ ఉంది అంటున్నాను నేను. చాలా పని ఉన్నాయి, దాని గురించి వేరే మాట్లాడతాను. ఎంత పని ఉందంటే రేపు పొద్దున డీలిమిటేషన్ జరగకముందే మొత్తం భౌగోళికంగా అర్థం చేసుకొని ప్రతిపాదనలు తయారు చేసుకోవాలి. రేపు పొద్దున డీలిమిటేషన్ గురించి వాళ్ళు సలహా అడగానే కాంగ్రెస్ పార్టీ విధానం ఇది అని చెప్పగలగాలి. రాష్ట్రంలో ఎట్లా ఉంటే బాగుంటుంది చెప్పగలగాలి. ఇప్పుడు ఏమైందంటే ఇటు నుంచి నడుకొస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నాను. కొంతవరకు ఫస్ట్ మంత్రివర్గ విస్తరణ కంటే ముందు ఈ కమిటీల ద్వారా ఒకటి చేయడం, తర్వాత అసలైన కార్యవర్గ కమిటీ రావాల్సి ఉన్నది. దానిలో జంబో జట్టు కార్యవర్గం వచ్చేటట్టున్నది. ఓ 35 మంది ఉపాధ్యక్షులు, ఓ 75 మంది ప్రధాన కార్యదర్శులు, నొక్కి పలుకుతున్న ప్రధాన కార్యదర్శులు 4-5 ఉంటే ఎక్కువ. అటువంటి 75 మంది ప్రధాన కార్యదర్శులు, మిగతా కార్యవర్గం అంతా కలిసి 150 జంబో జట్టు. అప్పుడు అంజయ్య గారి మంత్రివర్గానికి డబుల్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. దాంతో ఇప్పుడు ఆ కమిటీ అదొకటి వేస్తారు. అంటే ఎవరైతే ఆశావాహులు మంత్రివర్గంలో ఆశపడుతున్నారో వాళ్ళందరికీ ఇందులో మెల్లమెల్లగా అడ్జస్ట్ చేసుకుంటూ నిప్పుల మీద నీళ్లు తగ్గుతూ మెల్లగా వెళ్ళి ఆఖరికి 6 మంత్రులు ఎవరిని 6 మంత్రి పదవుల్లో ఎవరిని నింపాదిగా తేలుస్తారు అనుకుంటున్నాను. అందుకనే ఈ 5 సలహా సంఘంతో సహా 5 కమిటీలు వేశారు. రేపు వచ్చేదేమో పిసిసి కమిటీ. తర్వాతనే ఇప్పుడు 2 జూన్ లోపటైతే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అనుకుంటున్నాను. ఇది మెల్లమెల్లగా వాయిదా వేస్తూ దసరాకు ముహూర్తం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అంటే మొత్తం ఈ వర్షాకాలం వెళ్ళాక చేస్తారా అని కూడా అనుకుంటున్నాను. చూడాలి. మంత్రివర్గం విస్తరణ జరగకపోతే ఘోరం ఏం జరగదు. శాఖలు మాత్రం 4-5 శాఖలు ఒక్కొక్కరి దగ్గరనే ఉంటాయి. ముఖ్యమంత్రి దగ్గర ఎక్కువ శాఖలు ఉన్నాయి. విమర్శలు తట్టుకొని నిలబడాలంటే వాయిదా వేయడమా, తొందరగా చేయడమా? తొందరగా చేయాలంటే ఈ కమిటీస్ ద్వారా కొంత సంతృప్తిపరిచి శ్రేణులను శాంతపరిచి ఆ తర్వాత మంత్రివర్గం తీసుకుంటారనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు ఉంటుందా లేదా అంటే సమీప భవిష్యత్తులో ఉండకపోతే నేను అనుకుంటున్నాను. నమస్కారం.